వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మా మమ్మీ ఏదో రెసిపీ చేస్తుందట, ఒకసారి చేసేద్దాం. మా మమ్మీ ఏం రెసిపీ చేస్తుందో మరి. మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? కోడిగుడ్డు ఆమ్లెట్ వేసి మా పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు ఇట్లనే తొందరగా అవుతుందని ఇట్లనే చేసేదాన్ని. చూడండి మా మమ్మీ ఆమ్లెట్ వేస్తుంది. ఇప్పుడు ఎలా వేస్తుంది చూడండి. ఒక ఫస్ట్ ఏం వేసావు మమ్మీ? కారం వేసాను, తర్వాత ఉప్పు వేసాను, తర్వాత అల్లం వేస్తాను. అల్లం వేస్తున్నావు. ఒక బౌల్లో కొంచెం అల్లం, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకున్నాక కొన్ని వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా చేసుకోవాలి. తర్వాత ఎగ్స్ తీసుకొని మీకు ఎన్ని ఎగ్స్ కావాలి అంటే అన్ని ఎగ్స్ కొట్టుకోవాలి. నేనైతే 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. నాకు సరిపడే అంత కొంచెం కారం, కొంచెం అల్లం, కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఎన్ని ఎగ్స్కి సరిపడేంత అంత వేసుకోవాలి. మళ్ళీ మనకి ఆనియన్స్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని ఫ్రై చేయాలి. వట్టిగా నూనెలో ఫ్రై చేసి దీంట్లో మిక్స్ చేయాలి. ఫ్రై చేసి డైరెక్ట్ మిక్స్ చేస్తే అయిపోతుంది. బట్ నేను అర్జెంటుగా తినాలి అనిపించేసింది కాబట్టి మా మమ్మీ ఇలా చేసేసింది ఫాస్ట్గా. సో ఇక మేము ఆనియన్స్ వేసుకోలేదు. వేసుకున్నా బాగుంటుంది, వేసుకోకున్నా కూడా బాగా ఉంటుంది. ఇష్టమైతే వేసుకోవచ్చు, మన ఇష్టం అది. తర్వాత స్టవ్ వెలిగించి ఆమ్లెట్ ప్యాన్ పెట్టుకోవాలి. మేమైతే ఆమ్లెట్స్కి సపరేట్గా యూజ్ చేస్తాం. పక్కన రైస్ కూడా పెట్టేసింది మా మమ్మీ, తొందరగా అయిపోతుందని. అందులో కొంచెం మసాలా వేసింది. ధనియాల పొడిను లవంగాల పొడి వేసుకోవాలి. ఎందుకంటే టేస్టీగా ఉండడానికి, క్రిస్పీగా ఉండడానికి ఇవి రెండు బాగుంటాయి వేసుకుంటే. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, బీట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా బీట్ చేసుకోవాలి. పక్కన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసాక మనం బీట్ చేసుకున్న ఎగ్స్ని ఇప్పుడు ఆమ్లెట్గా వేసుకోవాలి. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే ఏంటంటే ఒక షేప్ అనేది ఉంటుంది. కొంచెం హీట్ అయ్యాక మనం స్పూన్ ఎక్కువ యూజ్ చేయకుండా మనం చపాతీకి యూజ్ చేసే సరాత ఉంటుంది కదా, అది యూజ్ చేస్తే బెటర్. ఎందుకంటే మనకి షేప్ అవుట్ కాదు దాని వలన. ఇట్లా మంచిగా రౌండ్గా మనకి షేప్గా వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇలా మంచిగా కాల్చుకోవాలి. అటు టర్న్ చేసి మంచిగా కాల్చుకోవాలి. కాల్చుకున్నాక ఇక ఒక ప్లేట్లో పక్కకి పెట్టేసుకోవాలి. అలాగే మిగతా రిమైనింగ్ కూడా అలానే చేయాలి. ఫస్ట్ ఆయిల్ వేసేసి తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఎగ్ దాంట్లో ఆమ్లెట్గా వేసేస్తే అయిపోతుంది. ఇలానే రిమైనింగ్ కూడా చేయాలి. మరిన్ని ఇంకా లేటెస్ట్ వీడియోస్ కోసం ప్రియాస్ ఎంటర్టైన్మెంట్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కామెంట్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అన్నా మేము చేస్తాము ఈ ఛానల్లో, ప్రియాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో. ఈ రెసిపీ చేయడం అంతా ఎక్కువ టైం ఏం తీసుకోదు, తొందరనే అయిపోతుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. మా మమ్మీ చేస్తుంటేనే చాలా స్మెల్ వచ్చేసింది.
నాకు చాలా తినాలనిపిస్తుంది. నాకు ఎగ్ ఫ్రై అన్నా ఎగ్ ఆమ్లెట్ అన్నా చాలా ఇష్టం. బట్ మా మమ్మీ చేయదు అసలు ఇంట్లో. ఈరోజు చెయ్యు అనగా చేసింది. ఈరోజు అయితే స్మెల్ కూడా బాగా వస్తుంది. ఎప్పుడెప్పుడో తినాలా అని ఉంది నాకైతే. మమ్మీ చెప్పు మమ్మీ. చాలా చాలా కోడిగుడ్డు ఆమ్లెట్ చాలా చాలా ఒక 5 నిమిషాలు పట్టుతుంది, 10 నిమిషాలు పట్టది. ఎటన్నా ఊరికి వెళ్తే తొందరగా చేయించుకొని వెళ్ళచ్చు. మా పిల్లలకు చాలా చాలా ఇష్టం ఈ ఆమ్లెట్. మా కొడుకు కూడా బాగా ఇష్టపడతాడు ఈ ఆమ్లెట్ను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.